వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే 2025లో 6/15/24 ఈ సీరీస్‌ని పుట్టినటువంటి వాళ్ళది. అంటే 6 సీరీస్‌ని పుట్టినటువంటి వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో, నంబర్ అసలు న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. 6, 15, 24 హ్మ్. ఈ సీరీస్‌లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 2025లో వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఒక అదృష్టమైన పుట్టుక నాన్న. ఈ 6, 15, 24లో ఏ అమ్మాయి గాని, అబ్బాయి గాని పుట్టినా ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఈ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళింట్లో సిరి సంపదలు అన్నీ పెరుగుతుంటాయి. స్కూటర్ నుంచి కారులోకొస్తారు. కారులోంచి ఇంకా లగ్జరీ కారులోకెళ్తుంటారు. దే విల్ మూవ్ ఫ్రమ్ 2 బెడ్‌రూమ్ టు 3 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ టు విల్లా. అంటే ఈ ఈ 3 డేట్స్‌లో పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులకి ఎంతో అదృష్టాన్ని ఇచ్చేవాళ్ళు. 6, 15, 24 ఈ 6 అనేది శుక్రుడు దీవెనలో ఉన్న నంబర్. సో, శుక్రుడు ఎలా అంటే వాళ్ళు ఏ స్టేజ్‌లో పుట్టినా యూజువల్‌గా 30-40% మంచి అప్పర్ క్లాస్‌లో పుడతారు. మిగతా 50-70 మిడిల్ అండ్ లోవర్ క్లాస్‌లో పుట్టినా వాళ్ళ గ్రాఫ్ టువర్డ్స్ ద స్కై. వీళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడున్నాడు, ఏడో క్లాస్ పిల్లోడు. 3 షర్ట్లు, 3 ప్యాంట్లే ఉన్నాయి. కానీ వేరే వాళ్ళకన్నా నీట్‌గా డ్రెస్ మెయింటైన్ చేసే కెపాసిటీ 6/15/24 అంటే బాగా ఇస్త్రీ చేసుకొని దాన్ని నీట్‌గా ప్రజెంటేషన్ విల్ బి వెరీ నీట్. అబ్బా! వాడు చాలా బాగున్నాడు. వేరే వాళ్ళకి 20 డ్రెస్సులున్నా వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఈ 6/15/24 వాళ్ళు ది ప్రజెంటేషన్ విల్ బి వెరీ నీట్, అట్రాక్టివ్ అండ్ 6 ఇస్ ఒక మాట చెప్పాలంటే గాడ్ ఆఫ్ బ్యూటీ. సో, వీళ్ళు తెల్లగా ఉండకపోయినా చామంచాయిగా ఉన్న ఎవరినన్నా ఇట్టే ఆకర్షించే శక్తి 6/15/24. ఒక మాట చెప్పాలంటే దే ఆర్ ద గాడెస్ ఆఫ్ బ్యూటీ, ద గాడ్ ఫార్ లవ్ అండ్ రొమాన్స్. సో, వీళ్ళు ప్రతిరోజు పండగలాగా భావించే వ్యక్తులు. దేనికి దిగులు పడరు. డబ్బు సంపాదన ఎలా అనేది వీళ్ళకి ఆర్ట్ ఆఫ్ అర్నింగ్ మనీ దే విల్ హ్యావ్ ఇన్ ద బ్లడ్ ఇట్ సెల్ఫ్. యాజ్ దే రైజ్ తొందరగా సెటిల్మెంట్ ఉంది. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు 26కి, 27కి, 28 సెటిల్ అవుతుంటే యూజువల్గా 6/15/24 పుట్టిన వాళ్ళు 24 ఇయర్స్కంతా డబ్బులో పడిపోతారు, సంపాదనలో పడిపోతారు. చాలా చిన్న ఏజ్లోనే డబ్బు అంటే వాళ్ళకి విలువ తెలుసు. అది ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, మళ్ళా తిరిగి ఎలా సంపాదించాలి, ఈ ఆర్ట్ వీళ్ళకి బాగా తెలుసు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా డబ్బుకు వాల్యూ ఇవ్వనట్టే ఖర్చు పెడుతుంటారు. అంటే ఫ్రెండ్స్తో చాలా బాగా ఖర్చు పెట్టడం. దే వాంట్ ట్రావెల్, టూర్స్, లగ్జరీ, లవ్, రొమాన్స్ చాలా హైయెస్ట్ లెవెల్‌లో ఉంటాయి. బట్ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా శుక్రుడు వీళ్ళకి తిరిగి 4 5 6 వీళ్ళు కురిపిస్తుంటాడు. సో, 6, 15 పుట్టిన రెహమాను చాలా సాదాసీదా ఆదోని ఇంట్లో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు 10,000 అప్పు చేసి మణిరత్నం దగ్గర. ఆ అప్పు తీర్చలేక 'రోజా' సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయాల్సొచ్చింది. మళ్ళా ఆయన గ్రాఫ్ ఎలా పెరిగింది, ఈరోజు ఆయన ఎన్ని వేల కోట్లు సంపాదించాడంటే, ఆ 6 నంబర్‌లో పుట్టిన వాళ్ళకి ఆ రేంజ్ ఉంది. సో, మన డబ్బులో ఉన్నోళ్ళే డబ్బులు సంపాదిస్తారనేది అపోహ. ఈ 6/15/24లో వాళ్ళు దే ఆర్ బోర్న్ టు లివ్ ఏ వెరీ బ్యూటిఫుల్ లైఫ్, లగ్జరీ లైఫ్. 2025లో ఏ మంత్‌లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి ఇది వీళ్ళకి? చాలా ఇంపార్టెంట్ నాన్న. సో, 6 నంబర్‌కి శుక్రుడు, 2025కి 9 కుజుడు. 6ని తిప్పిస్తే 9లా కనబడతాడు. ఈ 6కి 9కి చాలా మంచి రిలేషన్ ఉంది. సో, వీళ్ళకి 2025లో మంచి గ్రోత్. సో, జనవరిలో పనులన్నీ ఆగినట్టుంటాయి. అంటే కొత్త పనులు జనరల్ స్టార్ట్ కావు వీళ్ళకి. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి. సో, జనవరిలో యూజువల్‌గా వీళ్ళకి గ్రేట్ బిగినింగ్స్ ఉండవు. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యేది జనవరిలో కాదు, ఫిబ్రవరిలో స్టార్ట్ తీసుకుంటుంది. చంద్ర ప్రభావం వీళ్ళకి అదృష్టం. చంద్రుడి దీవెనలో వీళ్ళకి మంచి అదృష్టం. కామ్‌గా ఈ ఫిబ్రవరి నుంచి వీళ్ళు దే విల్ స్టార్ట్ అర్నింగ్ మనీ. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు తిరిగే లేదు. సో, ఇన్ని నెలలు ఆల్మోస్ట్ 9-10 మంత్స్ పట్టిందల్లా బంగారమే. నాటిన ప్రతి విత్తనంలో నుంచి వీళ్ళకి డబ్బు,
పర్టికులర్‌గా షేర్ మార్కెట్‌లో వీళ్ళు ఏలు పాడేస్తారు. 10,00,000 షేర్‌లో బిజినెస్‌లో పెడితే అది చాలా షార్ట్ టైమ్‌లో కోట్లోకెళ్ళిపోతది. అండ్ నేను చాలామందిని 650 వరకు చూసాను నాన్న కోట్లు అదే అండి. మీరిలా సంపాదించేది. చెప్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు నేను చేసినటువంటి నంబర్స్‌లో హ్మ్. సిక్స్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత లక్క అనేటువంటిది చాలా చాలా ఇదిగా ఉంది. పైగా అంటే ఎస్పెషల్లీ 2025లో ఎలా ఉంటుందంటే, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాబ్లమ్ చెప్పేవాళ్ళు మీరు. అవును సార్. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పేసి కానీ ఈసారికి లేదు, లేదు ఇలా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్టడీ కూడా తెలుస్తుంది. అవును. 6న పుట్టిన వాళ్ళకి 2025 మంచి షేక్ అండ్ పుల్ అప్. సెకండ్ నుంచి పైకి లాక్కుంటది. వాళ్ళ రేంజ్ 2 టైమ్స్ టు 3 టైమ్స్ పెరుగుతుంది. హ్మ్. 100,00,00,000 ఇప్పుడు గౌతమ్ అదానీ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సచిన్ టెండూల్కర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఆలియా భట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. రణ్వీర్ సింగ్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఏఆర్ రెహమాన్ ఒక ఎగ్జాంపుల్. బుమ్రా. సో, ప్లేయర్ నుంచి కెప్టెన్ ప్రమోషన్. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్ నెక్స్ట్ అంతా బుమ్రానే ఉంటాడు. అజయ్ జడేజా, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ మళ్ళా టీంలో బౌన్స్ బ్యాక్ అయితాడు. సో, 6 వాళ్ళకి ఈ 2025 న్యూ బిగినింగ్. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసినట్టు అన్నీ కొత్తగా ఉంటాయి. డబ్బులో ఉంటారు, ఆనందంగా ఉంటారు. సో, వీళ్ళు సలహాలు ఎవరికన్నా ఇస్తే అవి చాలా పనికొస్తాయి. ఎందుకంటే శుక్రుడు దీవిస్తే అలా ఇలా దీవించడు. సకల సుఖాలు ఇచ్చేది శుక్రుడే. ఆనందాలు. కడుపు నిండా తింటారు. హుహు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తారు. ట్రావెల్ చేస్తారు. దే ఆర్ ఫుడ్డీస్. సో, కొంచెము ఈ పక్కనే హోటల్ ఉంది బాగుండదు ఫుడ్ అంటే 20 కిలోమీటర్లు నేను ఎళ్లి దే విల్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ కమ్ బ్యాక్. యెస్. అండ్ ఈ 6న పుట్టడము నాకు తెలిసి ఒక ఇంట్లో ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి ఉంటే తల్లిదండ్రులకి చాలా అదృష్టం. నేను ఈ 2, 3 ఫ్యామిలీస్ చూసాను నాన్న. బాబు 6న పుట్టాడు. చిన్న ఏజు. తండ్రి ఒకలాగున్నాడు. బిడ్డ పెరిగే కొద్దీ తండ్రి పెరిగిపోతున్నాడు. మల్టిప్లయింగ్. అండ్ చాలామంది చూసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ చిల్డ్రన్ బోర్న్ ఆన్ 6/15/24 బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ శుక్ర. సో, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 8688068888 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో, అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో, ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో, చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్‌లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు. లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్‌ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి గనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినిట్‌గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక పెడితే డైరెక్ట్ ఫిజికల్‌గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఆహ్, జనరల్‌గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము. మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం. కెరీర్‌లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్‌లో రైట్ టైమ్‌లో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజెల్ నంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం
కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు, మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు, డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.